ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్ స్వాగతం. చేజర్ల గ్రామంలో పలువురు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. గ్రామ సర్పంచ్ చాగంటి రవికుమార్ రెడ్డి తన అనుచరులతో టీడీపీలో చేరారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తి దేశము జెండానే తన గుండె కత్తినాడే. ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగు చంద్రన్న గెలుపును చూస్తాం. వెంకట్రామయ్య గారితో ప్రయాణం చేశాం 10 సంవత్సరాలు. ఇది పక్కాగా నేను సమాముఖంగా చెప్తున్నా. ఈ గ్రామంలో బాలేని శ్రీనివాసరెడ్డికి తోడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? కొడుకు. ఆ కొడుకు ధృతరాష్ట్రుడు, దొరికితే దోచుకునే ధృతరాష్ట్రుడు. కానీ జనార్దన్ గారి గురించి, అన్న గురించి ఒక మాట చెప్తాను. నేతాజీ కాలనీలో అన్నా, జనార్దన్ అన్న నా మాట వినాలి. నేతాజీ కాలనీలో ఎలమందంటే అన్నకి చాలా మంది చెప్పారు, ఇట్లా వైసీపీ తరపున తిరుగుతున్నాడని. కానీ నన్ను ఆయన ఇబ్బంది పట్టలేదు. నాకు అక్కడ 4 ప్లాట్లు ఉన్నాయి, ఆయన అసలు ఇబ్బంది పట్టలేదు. నా బామ్మర్ది కలతోటి బాబురావు, మేమిద్దరం నేతాజీ కాలనీలో పనిచేశాం. కానీ ఆ మూర్ఖుడు మాటలు విని మనం అంతా గెలిచినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి జూమ్ చేయండి, అందరూ కలిసి జూమ్ చేయండి. ఎక్కడ ఖాళీ కుర్చీలు లేవు. రేపు వాళ్ళకి ఖాళీ కుర్చీలే కనబడతాయి. ఒక్కసారి చూపించండి మీరు అందరూ కలిసి. రేపు ఈ ఖాళీ కుర్చీలు కనపడినాయి, జనాలు ఎవరు ఇదే వస్తుంది. రేపు మా ఊళ్ళో ఆల్రెడీ కొంతమంది రెడీగా కూర్చున్నారు ఇదే చేస్తానికి. ఎంత ప్రలోభ పెట్టినా కూడా మేము మా జనార్దన్ గారి మీద ఉన్న అభిమానంతో, అదేవిధంగా మా గ్రామానికి చేయవలసిన అభివృద్ధి పనుల గురించి మేము చర్చించాము. చాలా సానుకూలంగా స్పందించారు మన జనార్దన్ గారు. అదేవిధంగా మా గ్రామానికి జరిగిన అవినీతి గురించి కూడా మా మండలంలో చాలామంది సర్పంచులు బాధపడుతున్నారు. అది కూడా జనార్దన్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వారన్నిటి గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. సమయం లేదు కాబట్టి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఈరోజు ఎంతో ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ, 40,000 మంది ఈరోజు మద్యం దాగి చనిపోయారు. ఉత్త స్పిరిట్ 10 రూపాయలు తయారయ్యే స్పిరిట్ మందు తీసుకొని దానికి లేబుల్ ఎదిగించి కొత్త పేర్లు పెట్టి ఈరోజు రాష్ట్రంలో 200కి 150 రూపాయలకు అమ్ముతా ఈరోజు డబ్బంతా కూడా దోచుకొని ఎంతోమంది కూడా కుటుంబాలకి ఈరోజు ఎంతోమంది ఆడవాళ్ళకి బొట్టు లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మహిళలు కూడా పరిస్థితులు ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది. ఈరోజు అన్ని రేట్లు పెరిగినాయి. కరెంటు బిల్లు కాడి నుంచి
గ్యాసు, పెట్రోలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెంచేశారు. ఈరోజు అనేక ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు మనమంతా కూడా ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మన చేజర్ల పంచాయతీలోనే మన టైంలో 5,10,00,000 రూపాయలు పనులు చేశాం. ఈరోజు 5,10,00,000కి మనం 5 సంవత్సరాల్లో పనిచేస్తే ఈ పెద్ద మనిషిని 5 సార్లు గెలిపించారు. ఎన్ని పనులు చేయాలి, ఎన్ని పనులు చేయాలో మీరు చెప్పాలి. ఏ పనులు చేసి ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మేము 5,10,00,000 పనులు చేశాం. ఎక్కడెక్కడ మనకి ఏం చేయాలా, ఎవరెవరికి లింక్ రోడ్లు కూడా హైవే మీదకి మళ్ళా పోకుండా మండలానికి లింక్ రోడ్డు ఉండేటట్టుగా ఈరోజు కరవాది నుంచి కొప్పూరికి కూడా మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే దాన్ని కూడా సెంట్రల్ రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయాలని చూశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాన్ని చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ రోడ్డు ఒకటి వేయగలిగారు. లేకపోతే మళ్ళీ మనం చేజర్ల నుంచి మళ్ళీ మనం ఇది ఆలూరు కూడా మనం రోడ్డు పెట్టాం. ఆ మండలానికి మళ్ళీ టచ్ అయ్యేటట్టుగా పెట్టాం. అది కూడా పూర్తి చేయాలి. అదంతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ గుండాయిపాలెం నుంచి గుండమాలకు కూడా అది కూడా మేము పెట్టాం. దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈరోజు ఏదైనా ఉండుంటే మళ్ళీ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉండుంటే మళ్ళా కరవాది నుంచి గుండాయిపాలెం వరకు డబుల్ రోడ్డు 10 మీటర్ల రోడ్డు పూర్తి అయిపోయేది. దాన్ని కూడా మనం పెట్టాం. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి ఎక్కడెక్కడ డొంక రోడ్లు ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ చేసి ఉండేవాళ్ళం. ఈరోజు రైతులకి ఇబ్బంది లేకుండా నీళ్లు వసతి కూడా రైతులకి అనేక విధాలుగా కూడా మనం ప్రయత్నం చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన మండలంలో ఉన్నాయి. ఈ మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి ఊరు తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే ఊరు. ఇక్కడ చేజర్ల అదేవిధంగా పాతపాడు ఈ 2 పంచాయతీలే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే ఊర్లు ఇవి. అలాంటి ఊర్లు కూడా 17వ డివిజన్ పెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి గురించి వివరించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జననేత జగనన్న జయ కేతన మీ జెండ వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే సింధు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో
మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం చెండలు జత. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు, రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను తన సినిమాల ద్వారా కళ్ళు కట్టినట్లు చూపించిన దార్శనికుడు సినీ దర్శకుడు టి కృష్ణ అని హీరో సుమన్ అన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళకి మీకు తృప్తిగా ఉంటే మళ్ళీ వాళ్ళనే మీరు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం సీఎం ఎవరు వాళ్ళు ఎవరు అని అది మనకు వద్దు. అది తర్వాత సర్పంచ్ అనేవాడు ఎమ్మెల్యేకి సెలెక్ట్ చేసుకుంటాడు, ఎమ్మెల్యే అనేవాడు అవన్నీ చూసుకుంటాడు. మనకి మెయిన్గా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరే లేకపోతే ఇట్లాంటి డిస్ట్రిక్ట్ టౌన్లో కూడా సరే ఏంటంటే ఎవరు బాగా పనిచేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు. అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టి హాస్పిటల్ కొంచెం మీరు ఫోన్ చేయాలంటే చేస్తున్నాడా, పడుకుంటున్నాడా, పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఇరుక్కుంటే వాడు వస్తున్నాడా లేదా, ఇలాంటి అంటే వరదలు కానీ కరువు విషయంలో కానీ ఎవరు చేశారు ఇంతవరకు. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ మతం కులం తీసుకొచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వదు. మతం ఇంపార్టెంట్, కులం ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ అంతవరకు పెట్టాలి. క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. ఆయన అన్ని విషయాల్ని ఆయన ట్యాకిల్ చేసి మొత్తానికి ప్రజల్ని చాలా సంతోషంగా చాలా పీస్ఫుల్గా పెట్టుకోవాలి. అంతేగాని సబ్జెక్ట్ తెలియకుండా కేవలం మతం మీద కులం మీద మాట్లాడుకొని పోవడం కాదు. ఒకవేళ అలా ఉన్నవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని పెట్టుకోండి. అంతేగాని మతం కులం ఇంపార్టెంట్. మనం ఏ కులంలో పుట్టావో ఏ మతం ఇంపార్టెంట్, అది ఇంటి వరకే మనం పెట్టుకోవాలి. మరి బయట తీసుకొచ్చేసి దానికి క్వాలిఫైడ్ లేని వాళ్ళని తీసుకొచ్చేసి మనం పెట్టి ఇంకా మనం ఇబ్బందులు మనం పడకూడదు. సో అందుకే ఈ పార్టీ ఆ పార్టీ నేనేం చెప్పట్లా. మీకు ఎవరైతే మనుషులు ఈ లీడర్ అయితే మాకు మంచిది, ఈ లీడర్ వల్ల మనకు చాలా మేలు జరిగింది, చాలా బాగా చూసుకున్నాడు. అపోజిషన్ పార్టీ కూడా ఉండొచ్చు. కరువులో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది, ముఖ్యంగా మన కరోనా జరిగినప్పుడు ఎవరెవరు చేశారో అది మర్చిపోవద్దు. అలాగే వేరే విషయాల్లో. ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే అండి, పార్టీ మారడం అనేది ఈరోజు చాలా మామూలు అయిపోయింది. చాలా కారణాలు ఉండొచ్చు. కొందరు పదవి కోసం, కొందరు వేరే కారణాల కోసం పార్టీలు మారు. అది మాకు అనవసరం. మనకి ఆ మనిషి పనిచేస్తున్నాడు. జస్ట్ లైక్ ఇప్పుడు ఎట్లా మనకి స్టాఫ్ ఉంటున్నారు, ఎలా పనిచేస్తున్నారు. మంచి స్టాఫ్ పనిచేసేటప్పుడు మనం వాళ్ళని వదలం కదా, వాళ్ళని పెట్టుకుంటాం. అవసరమైతే జీతం పెంచి పెట్టుకుంటాం. అట్లా అలాంటి వాళ్ళని మీరు వదలబాక. ఇంకా నెక్స్ట్ తరంలో వస్తున్న వాళ్ళని చూడండి, వాళ్ళు రెడీ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏజ్ అయిన తర్వాత పాపం వీళ్ళు పని చేయకపోవచ్చు, రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ వస్తుంది. ఎంతైనా మనిషే కదా, అప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ తయారు చేయండి. అంతేగాని కులం ఫీలింగ్ మతం ఫీలింగ్తో తీసుకొచ్చి తర్వాత ఇబ్బంది పడి, ఎందుకంటే వీళ్ళు ఒక రెస్క్యూ ఆపరేటర్ లాగా వీళ్ళు సర్పంచ్ డెవలప్మెంట్ రెస్క్యూ వాటికంతా వీళ్ళు సమర్థుడుగా ఉండాలి. పార్టీ విషయం ఎందుకంటే చేంజ్ అవుతూనే ఉన్నాయి, పొత్తులు మారుతూనే ఉంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. అదే రాజకీయం. వీళ్ళిద్దరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు, వీళ్ళిద్దరు విడిపోవాలనుకుంటే విడిపోతారు. సో మన దానివల్ల అది ఫీల్ అవ్వకూడదు. మనం మన వరకు చూసుకొని ఆ విధంగా, ఎందుకంటే ఒక్కొక్క పార్టీ అజెండా వేరే, వాళ్ళ మనస్తత్వ లీడర్షిప్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మనకు అవన్నీ వద్దు. మన ఇంటికి వరకు నెక్స్ట్ మెడికేషన్, విద్య, మెడికేషన్, ముఖ్యంగా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు చాలామంది. ఏంటంటే పాపం సీనియర్ సిటిజన్స్ని ఎవరూ పట్టించుకోవాలి. వాళ్ళకి అన్ని స్కీమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి అది అందుబాటులో వస్తుందా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఒక ఇంట్లో లోవర్ మిడిల్ క్లాస్ మనిషి వాడు ఉద్యోగంకి వెళ్తాడు, ఇంట్లో ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి ఉండదు. సో వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? మహిళలు ముఖ్యంగా సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా. ముఖ్యంగా మహిళలు వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండాలి. పిల్లలు, విద్య అనేది చాలా ముఖ్యం.
ఈరోజు. ఎందుకంటే చాలామంది అంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మాతృభాష అనేది చాలా అవసరం. మాతృభాష నేర్చుకోవాలి, మాతృభూమిని మర్చిపోకూడదు. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే మేము పల్లెటూరులో ఉంటామండి, మాకు ఇంగ్లీష్తో సంబంధం లేదు, మేము ఇక్కడే ఉండి ఇక్కడే మేము సస్తాం, మేము పట్టణానికి రాము, మేము విదేశాలకు రాము అంటే అవసరం లేదు. బయటికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, విదేశాలకు వెళ్ళి చాలామంది ఇప్పుడు పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వీసా తీసుకొని వెళ్తున్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది తెలియాలి. దేశం లోపల తిరగాలంటే హిందీ కంపల్సరీ తెలియాలి. చాలామంది భాష తెలియక చాలామంది వచ్చి సఫర్ అయ్యేది నేను చూశాను. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటిలో మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నేషనల్ లెవెల్లో మొత్తం అటు ఇటు తిరగాలంటే హిందీ. ఈరోజు హిందీ ఇంగ్లీష్ ఉంటే భారతదేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. విదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్లేస్లో ఇంగ్లీష్ కూడా పనికి రాదు, అక్కడ వాళ్ళ భాష తప్ప మాట్లాడు, కానీ ఇంగ్లీష్ వరకు మేనేజ్ చేయవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ ఉద్యోగంకి వెళ్ళినా ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మెడికేషన్, వైద్య అంటే రోగాలు వస్తున్నప్పుడు, ఈ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేసింది. గ్రామీణ అంటే సిటీ అయితే అదొక టైపు, డిస్ట్రిక్ట్ అంటే అదొక టైప్, మళ్ళీ విలేజ్ అంటే ఒక టైప్, మళ్ళీ ట్రైబ్ అంటే అదొక టైప్. ట్రైబల్ ఏరియాలో ఇంకో రకంగా ఉంటుంది, ఆ సౌకర్యాలు ఏమి ఉండదు అక్కడ. వాళ్ళంతా పాపం ఈ డోలీలో మోసుకొని తీసుకొస్తారు. ఇవన్నీ చేంజ్ అవ్వాలి, మారాలి. అది నేను అనేది. ఇంకా అభివృద్ధి అంటారా, ఫ్లైఓవర్, ఐటీ, ఇవన్నీ అది చేంజ్ అవుతూనే ఉంటాయి, డిమాండ్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కొందరు ఉన్నారండి, వాళ్ళకి ఫ్లైఓవర్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి రోడ్లు ఇంపార్టెంట్ కాదు. వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాడికి రోడ్డు, ఫ్లైఓవర్, ఐటీ, బ్రిడ్జ్ ఇవన్నీ కాదు. వాడు వ్యవసాయం కావాల్సింది వాడు వాటర్, కరెంటు. వాడికి వరదలు వచ్చినప్పుడు వాడిని కాపాడే ఒక మనిషి. వాడు ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగంకి వెళ్ళటం లేదు కదా. వాడు అందరికీ ఫుడ్ పెడుతున్నాడు. వాడు మతం కులం చూసి వాడేం పని చేయట్లా, వాడందరికీ ఫుడ్ పెడుతున్నాడు. వాడు చూసేది, వాడికి అడిగేది ఏంటంటే అది ఇవ్వాలి. రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందండి. రైతును మర్చిపోతే ఈ దేశం బాగా ఉండదు. మళ్ళీ అన్నిటికీ బయట నుంచే రావాల్సి వస్తుంది. ఆ లెవెల్కి పోకూడదు. రైతును ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకు ముందు ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణ అడిగి వాళ్ళని, ఇంకా వాళ్ళ వృత్తిలో ఉన్నారంటే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలామంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇక లాభం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. భవిష్యత్తులో చాలా ఇబ్బంది డెఫినెట్గా భారతదేశానికి వస్తుంది. రైస్ నుంచి, పప్పు నుంచి అన్నీ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో అది జరగకూడదు. నిజమైన దేశభక్తి వాళ్ళు ఎవరంటే సైనికులు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళు బార్డర్లో కూర్చొని మన ఫ్యామిలీస్ని వాళ్ళు కాపాడుతున్నారు. 12వ డివిజన్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బడే సాహెబ్, వారి మిత్ర బృందం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరారు. దామచర్ల వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మా వాళ్ళందరికీ గెలిపిస్తాను. ఆయన గెలుపు కోసం నేను కష్టపడతాను. చాలా సంతోషమైన విషయం. ఈరోజు 12వ డివిజన్కి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు బడే సాహెబ్ గారు ఒంగోలు నగరంలో గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి దామచర్ల జనార్దన్ అభివృద్ధిని చూసి, అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో జనార్దన్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో 12వ డివిజన్ నుంచి సంబంధించిన బడే సాహెబ్ ఈరోజు దామచర్ల జనార్దన్ రావు గారు అందరం కలిసి తెలుగుదేశం పార్టీని ముస్లింస్ నుంచి జనార్దన్ గారి అత్యధిక ఓట్లు సాధించడంలో కృషి చేస్తామని తెలియజేస్తూ బడే సాహెబ్ గారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కానీ వ్యక్తిని చూడటానికి అతనికి చాలా బలగం, చాలా వాళ్ళ బంధువర్గం చాలా ఉంది. ఆయన రావటం మాకు తెలుగుదేశం పార్టీకి చాలా మెజారిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయనకి చిన్నప్పుడు ఆయన స్నేహితులే, అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేయగలడు. ఆయన జనార్దన్ గారికి పూర్తి ఆయన కోరిక కూడా ఏంటంటే, జనార్దన్ సార్ నన్ను గుర్తు పెట్టుకొని పేరు పెట్టి పిలిస్తే చాలు అని చెప్పేసి ఆయన అడిగాడు. అది తప్పనిసరిగా జనార్దన్ గారు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. ఆయన మనసు అలాంటిదే. ఆ మనసు నచ్చి ఈరోజు ఆయన పార్టీలో చేరటం మన శుభసూచన. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి అన్నారు. 19వ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతి కోటి వరకు జరిగింది. రోడ్లు కానీ కాలువలు పార్కు అన్ని బాగా అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి జగనన్న ఇచ్చే పథకాలు కానీ జనానికి. కాకపోతే ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్ ద్వారా పంపిస్తుంటే ఇప్పుడు ఏదో టీడీపీ వాళ్ళు ఆపారు చంద్రబాబు నాయుడు గారు. అది పాపం ఇబ్బంది వాళ్ళకి ఈ ఎండల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవటం అనేది అది తప్పు, చాలా దుర్మార్గం. కానీ ఇంకా జనాలు అర్థం చేసుకొని ఎట్లాంటి వాళ్ళు జగన్ ఎట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఎట్లాంటి వాళ్ళు జనాలకు అర్థమవుతుంది. తప్పకుండా గెలిపిస్తారని ప్రజలు బాగా రిసీవ్ చేస్తారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు హక్కు వినియోగంపై స్థానిక గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని వారు చైతన్యం కల్పించారు. మేము సైతం అంటూ నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలు వైద్య విద్యార్థుల తరపున స్వాగతం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం बहुत ज्यादा अधिकारी है, इसलिए आप निर्भय होकर स्वतंत्रता से अपना वोट दीजिए और इस चुनाव का सफलता बनाइए. गुड इवनिंग टू वन एंड ऑल. పాల్గొంటారు అండ్ ఓటింగ్ గురించి కూడా అందరికీ కూడా మెసేజ్
మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓటింగ్ పార్టిసిపేట్ చేయమని, ఎథికల్ ఓటింగ్ గురించి, ఇన్ఫార్మ్డ్ ఓటింగ్ గురించి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి అవుట్ రీచ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్య. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక.
ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.